జై తెలంగాణ. ఒక్కసారి రెండు చేతులు ఎత్తి జై తెలంగాణ. అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కొంచెం మీరు కూర్చుంటే అయిపోతుంది. లాస్ట్ లా కూర్చోండి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు ఎంతో చరిత్ర ఉన్న ఈ గద్వాల కేంద్రంగా మరి తెలంగాణను దాదాపుగా 25 సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన తెలంగాణను పట్టపగలు దోపిడీ చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన తెలంగాణలో ఉండే 40 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా, అదేవిధంగా తెలంగాణ భావితరాలైన కోట్లాది మంది బిడ్డలు చదువుతున్న పాఠశాలలు కళాశాలల మీద ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఏర్పాటు చేసిన ఈ పోరు దీక్షకు ఎంతో గొప్పగా శ్రమించి మరి దీన్ని అద్భుతంగా విజయవంతం చేసిన మరి ఇన్ఛార్జ్ బాసు హనుమంతనాయుడు గారికి, అదేవిధంగా మరి సభాధ్యక్షత వహిస్తున్న నాగదొడ్డి వెంకటరాములు గారికి సీనియర్ నాయకులు, అదేవిధంగా మరి ఇంతకుముందే గొప్పగా ఉపన్యాసం ఇచ్చిన మరి కొరువ పల్లయ్య గారు బీఆర్ఎస్ మరి జిల్లా నాయకులు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు వేదిక మీద నాతో పాటు ఆసీనులైన గొప్ప నాయకులు మరి బిఎస్ కేశవ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్, మొన్ననే వీరోచిత పోరాటం చేశారు మున్సిపల్ ఎలక్షన్ లో, అదేవిధంగా మాజీ ఎంపీపీ చక్రధర్రావు గారు, అదేవిధంగా మోనేష్ మహారాజ్ గారు, పద్మ వెంకటేశ్వర రెక్క గారు, అదేవిధంగా గాజులపాల రాఘవేందర్ రెడ్డి గారు, కోటేష్ నాయుడు గారు, మరి మధు మాస్టర్ గారు, అదేవిధంగా మధు మాస్టర్ కి చాలా మంది అనుచరులు వచ్చినట్టున్నది హీరోనా మధు మాస్టర్, అదేవిధంగా ప్రేమలత పల్లయ్య గారు, గుమ్మ గోవర్ధన్ గారు, మరి అతిక్కుర్ రెహమాన్ భాయ్ గారు, పీడిఎస్ రాజు గారు, అదేవిధంగా బీచ్పల్లి గారు, శేఖర్ నాయుడు గారు, అంగడి బసవరాజు గారు, ముని మౌర్య గారు, గాజుల కృష్ణారెడ్డి గారు, సర్పంచ్ నరసింహులు గారు, రంగస్వామి గారు, మరి మాకందరికీ చదువు చెప్పిన శెట్టి సారు, మరి మా నాన్నగారి ప్రియ మిత్రుడాన అలంపూర్ నుంచి ఇక్కడి దాకా వచ్చారు. వారందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి ఎంతో సమయం నుండి ఇక్కడ కూర్చొని ఈ తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు సంఘీభావంగా ఇక్కడ కూర్చొని పోరు దీక్షలో పాల్గొంటున్న మీ అందరికి కూడా మరి ఈ వాయిస్ ను బయటికి తెలపబోతున్న మీడియా మిత్రులందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. మిత్రులారా, ఈ ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తా చూస్తేనే నాకు చాలా మధురమైన స్మృతులున్నాయి. ఆనాడు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, ఈనాడు కూడా ఎమ్మెల్యేనే, ఇదే బాస హనుమంతనాయుడు, ఇక్కడున్న నాయకులు అందరం కూడా ఇక్కడ రైతుల కోసం దీక్ష చేసినాం. అప్పుడు గౌరవ హరీష్ రావు గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇక్కడికి వచ్చారు ముఖ్య అతిథిగా. అదేవిధంగా ఇదే వైఎస్ఆర్ జంక్షన్ లో నేను మీ నడిగడ్డ బిడ్డగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 2024 సంవత్సరంలో ఇక్కడ చరిత్రాత్మకమైన మీటింగ్ జరిగింది. అక్కడ కూడా మీరందరూ వచ్చారు. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ ఈరోజు నిరుద్యోగ బిడ్డల కోసం, నడిగడ్డ బిడ్డల కోసం, పుట్టబోయే బిడ్డల కోసం, తెలంగాణలో ఉండే కోట్లాది మంది నిరుద్యోగ బిడ్డలు విద్యార్థుల కోసం మళ్ళీ ఈరోజు ఇదే వైఎస్ఆర్ చౌరస్తా ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ పోరాటం చేస్తున్నాం. అప్పటికిప్పటికి ఒక్కటే తేడా ఉన్నది, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఇక్కడ లేరు. ఆ రోజు ఉన్నారు, ఈ రోజు లేరు, కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. గౌరవ స్పీకర్ మరి ప్రసాద్ కుమార్ గారు, అయ్యా మా పార్టీ సీనియర్ నాయకులందరూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మా పార్టీనే అంటే, కృష్ణమోహన్ రెడ్డి మరి ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు వారు రావాల్సి ఉండే, వారు ఎందుకు రాలేదో మీకు తెలుసు. మరి వారు కాంగ్రెస్ పార్టీ
ఇలాగ పోయిండ్రు కాబట్టి ఆయన బర్తరఫ్ చేయాలంటే ఇలా స్పీకర్ గారి ముందు వారు భయాన ఏమిచ్చారు, అయ్యా నేను కాంగ్రెస్ పార్టీ కాదు నేను బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. స్పీకర్ గారు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీనే తీర్పు కూడా ఇచ్చేసిండ్రు. మరి ఇలా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉంటే బాగుంటుండే. మరి గద్వాల ప్రజల తీర్పుకే నేను ఇది వదిలేస్తున్నా. ఇక మిత్రులారా, ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతుండగానే ఒక చిన్నారి బిడ్డ శ్రీ హిందూ అనే అమ్మాయి దహన సంస్కరణలు చెన్నూరులో జరుగుతున్నాయి. ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరుగుతున్నాయి. ఇంతకు ముందే మిత్రులు గురుకుల పాఠశాల గురించి చెప్పారు. ఈ అమ్మాయి 7వ తరగతి చదువుతూ ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక గడ్డి మందు తాగితే కనీసం ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకుపోలేదు. 2 రోజుల తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఏదో నాట్యవస్థ అరకొర సౌకర్యాలున్న ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోతే ఆ అమ్మాయి కిడ్నీలు ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి ఆ అమ్మాయి విగత జీవైపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటి వరకు 127 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిండ్రు. ఎప్పుడన్నా విన్నామా? నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు ఆ బిడ్డలందరూ కూడా డాక్టర్లు అయ్యేవాళ్ళు, ఇంజనీర్లు అయ్యేవాళ్ళు, కలెక్టర్లు అయ్యేవాళ్ళు, మీలాగా రాజకీయ నాయకులు అయ్యేవాళ్ళు, లేకపోతే మాలాగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయ్యేవాళ్ళు, లేకపోతే విమానం ఎక్కి విదేశాలకు పోయేవాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఈ 127 మంది బిడ్డలు చనిపోయేవాళ్ళ? లేదు. అనుభవంతో చెప్తున్నాను. ఒక అధికారిగా గత ప్రభుత్వంలో 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు పనిచేసి 10 లక్షల మంది బిడ్డలను, పేద బిడ్డలను ఇంతకుముందే హనుమంతరాయుడు గారు చెప్పారు. గట్టు లాంటి మారుమూల పేదరికానికి చిరునామాగా ఉన్న ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలను కూడా చదివించి విదేశాలకు పంపించిన మీనడిగడ్డ బిడ్డగా చెప్తున్నా. నిన్న రాత్రి నేను అతికురుబాయ్ మేమిద్దరం కూడా దరూరు మండలం మార్లబీడు గ్రామంకు పోయినాం. మార్లబీడు గ్రామానికి పోతే పక్కనే ఐజా మండలంలో ఉన్న చిన్న తాండ్రపాడు గ్రామం నుంచి నిరీక్షణ అనే ఒక అమ్మాయి వచ్చింది మా దగ్గరికి. సార్, మీరు చేసిన కృషి వల్ల చిన్నతనంలోనే నేను పెళ్లిని తప్పించుకొని మా తల్లిదండ్రులు పక్కన ఇటుకల బట్టీలో ఎవరో పనిచేస్తున్నారు, ఆయనను పెళ్లి చేసుకో బిడ్డ, అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయంటే కూడా నేను ఆ పెళ్లిని తప్పించుకొని మీ కృషి వల్ల, కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల నేను విమానం ఎక్కి, మీ అందరి కృషి వల్ల విమానం ఎక్కి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆగర్భ శ్రీమంతులు చదివే ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన సార్ నేను అని చెప్పింది. అక్కడితోనే ఆగకుండా నేను ఇంకా బాగా చదవాలని చెప్పి నేను హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను అని చెప్పింది. ఆ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి ప్రసన్న అని, ఆ అమ్మాయి కూడా పెళ్లిని తప్పించుకొని ఇదే గద్వాలలో చైల్డ్ కేర్ ప్రొడక్షన్ లో ఉండి ఢిల్లీలో చదివి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివి ఇప్పుడు అమెరికాకు 5 సంవత్సరాల కోర్సు కోసం ఒక్క పైసా ఖర్చు చేయకుండా పోతున్నది. నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఇలాంటి బిడ్డలు వేల సంఖ్యలో విదేశాలకు పోయి రూపాయల బదులు డాలర్లు సంపాదించుండేవాళ్ళు. కానీ ఈరోజు కాంగ్రెస్ పాలనలో శవాల ఇంటికి వస్తున్నారు. అన్నలారా, ఒక్కసారి ఆలోచించండి. ఏ రైతు కూడా కాయకష్టం చేస్తూ నా బిడ్డ మళ్ళీ నడుము వంచి ఎన్ని రోజులు చేయాలరా బాబు అనుకుంటారు తల్లి. ఏ మేస్త్రి కూడా నా బిడ్డ ఎన్ని రోజులు మళ్ళా నేను ఈ సిమెంట్లోనే నా బతుకంతా తెల్లారిపోయింది, ఇదే కంకర్లోనే నా బతుకు తెల్లారిపోయింది, ఎన్ని రోజులని ఈ 3 అంతస్తులు 30 అంతస్తుల బిల్డింగులలో నడుగురు కొట్టుకుంటూ పనిచేయాలి, కనీసం నా బిడ్డలన్నా సుఖపడరా అని చెప్పి చదివిస్తారు. ఆ విధంగా 60 లక్షల నుంచి 70 లక్షల మంది విద్యార్థులు తెలంగాణలో చదువుతుంటే
కనీసం వాళ్ళు చదువుతున్న కళాశాలలకు 10,000 కోట్ల రూపాయల బకాయిలు కూడా క్లియర్ చేయలేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మిత్రులారా, ఇవాళ అలంపూర్ ఎమ్మెల్యే విజయ్ గారు ఇక్కడికి రావాల్సి ఉండే. ఎందుకు రాలేదో మీకు తెలుసా? వాళ్ళు అసెంబ్లీలో ఈ ప్రశ్నలన్నీ వేస్తుంటే వాళ్ళను సస్పెండ్ చేసిండ్రు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసిండ్రు. మరి కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ఏ కదా, మరి ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆలోచించిండ్రు ఒక్కసారి. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరినీ సస్పెండ్ చేసిండ్రు 2 రోజుల పాటు. మరి కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేయలే. మరి కృష్ణమోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నాడు, విజయుడేమో పోరాటం చేస్తా ఉన్నారు బయట కేటీఆర్ గారితో కలిపి. ఇవాళ మన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా అసెంబ్లీలో అడుగుతూ గల్లబట్టి పోరాటం చేస్తూ ఉంటే, బిడ్డ మీరు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారా అని చెప్పి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి బయట పడేసిండ్రు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గత వారం రోజుల్లో తెలంగాణకు దాదాపుగా 900 కోట్ల రూపాయల ఆదాయానికి గండి పెట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్రషింగ్ కంపెనీల గురించి, క్రషర్ల కంపెనీల గురించి మరి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పోరాటం చేస్తే వీళ్ళు ఏం చేసిండ్రా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిండ్రు. నేను అడుగుతున్నా, ఆ 900 కోట్ల రూపాయలతోని మా నిరుద్యోగుల బిడ్డలకు కోచింగ్ సెంటర్లు పెట్టవచ్చు కదా, కోచింగ్ సెంటర్లు పెట్టవచ్చు కదా, వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు కదా. ఒక్కొక్క నిరుద్యోగికి 1,00,000 రూపాయలు బాకీ పడ్డారు రేవంత్ రెడ్డి. ఆ పొంగులేటికి ఇచ్చిన డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి మా నిరుద్యోగుల బిడ్డలకు ఇస్తే వాళ్ళు కూడా నీ పేరు తలుసుకుంటారు కదా. కానీ నువ్వేం చేసావు? 1000 కోట్ల రూపాయలు వీళ్ళిద్దరికి ఇచ్చి వాళ్ళను కేరళ పంపించినావు. నేను ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్వీట్ చూసిన. ఆయన ఎక్కడున్నాయా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి అసెంబ్లీ బయట పడేసిండ్రు. కానీ ఈ దోపిడీకి కారకుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పోయింది తెలుసా మీకు? కేరళ పోయిండు. కేరళకు విమానంలో వెళ్ళి పటాన్మిట్ట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నాడు. మరి కేరళలో ఏం భాష మాట్లాడతారండి? ఏ భాష మాట్లాడతారు? మలయాళం మాట్లాడతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మలయాళం వస్తుందా? మరి మలయాళం రాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మలయాళంలో ఏం ప్రచారం చేస్తాడు? ప్రచారం చేయడానికి పోయిందనుకుంటున్నారా మీరేమన్నా? ఇక్కడ దోపిడీ చేసిన 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయి కేరళలో కాంగ్రెస్ పార్టీ ముందర పెట్టిండ్రు. మన పొట్టలోకి రావాల్సిన డబ్బులు, మన పిల్లల పొట్టలోకి రావాల్సిన డబ్బులు, మన పిల్లల యూనిఫామ్ కు రావాల్సిన డబ్బులు, మన పిల్లల ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ కూడా తీసుకుపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 1000 కోట్ల రూపాయలను కేరళ కాంగ్రెస్ ముందర పెట్టింది. రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పిండు, మనం అందరం కూడా కార్యకర్తలు అందరం కలిసి 1000 కోట్లు కూడబెట్టి కాంగ్రెస్ పార్టీకి కేరళలో ఇవ్వలేమా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. ఇక మీరు అర్థం చేసుకోండి ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో. మిత్రులారా, ఇవాళ జాబ్ క్యాలెండర్ ఉన్నారు. ఇవాళ చాలా మంది జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడి, జాబ్ క్యాలెండర్ అనేది లేకపోతే ఇవాళ ప్రవీణ్ కుమార్ అనేటోడు తుంగభద్ర నదిలో ట్రాక్టర్లలోనో లేకపోతే ఎడ్ల బండ్లలోనో ఇసుక మోసే పరిస్థితి ఉంటుండే. నిజంగా చెప్తున్నాను, క్లాస్మేట్లు ఎవ్వరు చాలా మంది కూడా చిన్నగా ఉన్నప్పుడు నాతో పాటు ఆడుకున్న వాళ్ళందరూ కూడా ఏటి గడ్డన వాళ్ళందరూ కూడా సగం మంది కళ్ళు రాజు చచ్చిపోయారు, సగం మంది కూలీలు అయిపోయారు. మరి ఈ జాబ్ క్యాలెండర్, ఈ కోచింగ్ సెంటర్లు ఇవన్నీ ఉన్నందువల్లనే కదా మీ నడిగడ్డ బిడ్డ బాగా చదువుకొని ఇదే అలంపూర్లో చదువుకొని ఇదే శెట్టి లాంటి టీచర్ల మరి వాళ్ళ శ్రమ వల్ల మేమందరం కూడా చదువుకొని హైదరాబాద్ పోయి ఎక్కడి నుంచి కోచింగ్ సెంటర్లలో, ప్రభుత్వ కోచింగ్ సెంటర్లలో చదువుకొని ఈ రోజు మీ కళ్ళ ముందరనే ఐపీఎస్ ఆఫీసర్లుగా అయినాము అంటే జాబ్ క్యాలెండర్ వల్ల. కేసీఆర్ గారు 2,65,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించిండు. రేవంత్ రెడ్డి కేవలం అసెంబ్లీ సాక్ష్యాలు చెప్పిన మోసం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. కేసీఆర్ గారు 2,68,000 ఉద్యోగాలు ఇస్తే రేవంత్ రెడ్డి కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. కేవలం అది అసెంబ్లీ రికార్డులో వచ్చిన
ఆన్సర్ ఇది. మరి ఎక్కడుంది న్యాయం మీరు ఆలోచించండి. 2.5 సంవత్సరాలు పాలన చేసినావు, ప్రజాపాలన అన్నావు, ప్రజల సర్కారు అన్నావు. పొద్దున్నేస్తే మొట్టమొదట మన ప్రజాప్రభుత్వం అంటావు. ప్రజాప్రభుత్వంలో 16,000 ఉద్యోగాలు ఇచ్చినావు. ఇంకో 2.5 సంవత్సరాలు ఇంకో 16,000 ఉద్యోగాలు ఇస్తావు. తిప్పి కొడితే 32,000. ఒక్క సంవత్సరంలోనే కేసీఆర్ గారు దాదాపు 50,000 ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు ఒక్క సంవత్సరంలో వచ్చిండు. మరి ఇలా జాబ్ క్యాలెండర్ తీసుకురావాల్సిన ప్రభుత్వం ఏం క్యాలెండర్ తీసుకొచ్చింది? దోపిడీ క్యాలెండర్ తీసుకొని వచ్చింది. పొద్దున లేస్తేనే రేవంత్ రెడ్డి దేంతో మొదలు పెడతాడు? వాళ్ళు ఎక్కడ భూ స్కాన్ చేయాలి, ఎక్కడ దందా చేయాలి, ఎక్కడ మా 4 అన్నదమ్ములకు ఈ తెలంగాణ ఆస్తిని కట్టబెట్టాలి, ఎక్కడ కంపెనీలు పెట్టించాలి, ఏ దగ్గర ఏ టెండర్లో పొంగులేటికి ఎంత ఇవ్వాలి, మెగా కృష్ణారెడ్డికి ఎంత ఇవ్వాలి, మా అల్లుడు సూజన్ రెడ్డికి ఎంత ఇవ్వాలి, లేకపోతే రమేష్ రెడ్డికి ఎంత ఇవ్వాలి. ఎందుకు కురువపల్ల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? ఈ పాలమూరు ముద్దుబిడ్డ భరత్ అనే విద్యార్థికి ఎందుకు కాంట్రాక్ట్లు ఇవ్వద్దు? ఈ మోనేష్ మహారాజుకి ఎందుకు ఇవ్వద్దు? ఈ మునికి ఎందుకు ఇవ్వద్దు? దాస్ హనుమంతనాయుడికి ఎంత వద్దు? చక్రవర్రావుకి ఎందుకు ఇవ్వద్దు? నాగర్రెడ్డి వెంకటరామరెడ్డికి వద్దు? ఇక్కడ ఉండే నిరుద్యోగ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ కాంట్రాక్ట్లు ఇస్తే నీ ముళ్ళు ఏం పోతుందో? తెలంగాణ డబ్బులే కదా. నేను అడుగుతున్న తప్పున ఏమైనా మీరు ఒకసారి చెప్పరు. నేను తప్పు చెప్తున్నానా? నువ్వు ఎంతసేపు ఎవరికి ఇస్తున్నావు? నిన్న నేను చూసినా, మేం పోయినాం. హరీష్ రావు గారు చెప్తే నేను ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ గారు పోయినాం. వట్టి నాగులపల్లిలో ఒక్కొక్క ఎకరం 100 కోట్లు ఉంటుంది. ఒక్కొక్క ఎకరం 100 కోట్లు ఉంటుంది. మిత్రులారో జాగ్రత్త అయిన గద్వాళ్ళు ఇవన్నీ అర్థం కావు. ఒక్కొక్క ఎకరం 100 కోట్లు ఉంటుంది. అందులో రేవంత్ రెడ్డి గారి అల్లుడు రమేష్ రెడ్డి గారు 10 ఎకరాలు మైనింగ్ కోసం తీసుకుంటాడు, అంటే స్టోన్ క్రషర్ల కోసం. ఈయన 10 ఎకరాలు అయితే ఆయనకు 17 ఎకరాలు ఇస్తారు. 10 ఎకరాలు అయితే 17 ఎకరాలు ఇస్తారు. మీరు ఎప్పుడైనా అడిగితే ఇస్తారా? ఒక ఇంచు కూడా ఇయ్యరు. ఒక్కొక్క ఎకరం 100 కోట్లు. అక్కడికి పోతే ఈ తెలంగాణ అమెరికా అనిపిస్తుంది. అట్లుంటది. అక్కడ 17 కోట్లు 17 ఎకరాలు ఇచ్చి వాళ్ళకు క్రషర్ మిషన్లు పెట్టిస్తే ఒక్కొక్క రోజు వాళ్ళ ఆదాయము 3 కోట్ల రూపాయలు. ఒక రోజు 3 కోట్ల రూపాయలు. 24 గంటలు పనిచేసే మిషన్లు. వాళ్ళ నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 100 కోట్లు. కానీ వీళ్ళు ఒక్క పైసా కూడా కడతలేరు. మరి పొద్దున్న లేస్తే మీరు ట్రాక్టర్లలో ఏటి నుంచి ఇసుక వేయకపోతే తీసుకుపోయి పోలీసులు ఏం చేస్తారు? ట్రాక్టర్లను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. టిప్పర్లను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. PDPP యాక్ట్ కింద కేసులు పెడతారు. మీకు మైనింగ్ లైసెన్స్ లేదని చెప్పి మిమ్మల్ని బొక్కలేస్తారు. మరి ఎందుకు ఇవ్వాలి? రేవంత్ రెడ్డి బంధువు రమేష్ రెడ్డిని ఎందుకు వేయలేదు? ఆలోచించరా ఎప్పుడన్నా? మేము ఒకరోజు కొత్వాలగూడ పోయినాం. శంషాబాద్ దగ్గర ఉంటుంది. కొత్వాలగూడలో రాఘవ కన్స్ట్రక్షన్స్ అని ఒక కంటైనర్ మీద బోర్డు రాసి బాజాప్తా లైసెన్స్ లేకుండా పెద్ద ఎత్తున క్రషింగ్ చేస్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు. ఆయన పేరు హర్షారెడ్డి సిద్ధార్థ రెడ్డి. అక్కడ పోయి మేమందరం కూడా ప్రెస్ మీట్ పెడుతున్నామని తెలిసిన వెంటనే రాత్రికి రాత్రి దొంగల్లాగా వచ్చి రాఘవ కన్స్ట్రక్షన్ అనే బోర్డు చేర్పేసిండ్రు. వీళ్ళు దొంగలు కాకపోతే ఏమవుతారండి? ఒక సాక్షాత్తు సీనియర్ కేబినెట్ మంత్రి, రెవెన్యూ మంత్రి ఇలా వచ్చి దొంగతనంగా రాఘవ కన్స్ట్రక్షన్ అనే బోర్డు తీసేసి మరి ఇవాళ దోపిడీకి పాల్పడుతున్నాడు. ఈ డబ్బులను ఎవరివి? తెలంగాణ నిరుద్యోగ బిడ్డలవి. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే 1300 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేస్తే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు పిలిపించిన వెంటనే లక్షలాది మంది తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. గద్వాల్లో ఉద్యమకారులు నాగర్రెడ్డి వెంకటరాముడు లాంటి వాళ్ళు వేలాది మంది పోరాటం చేస్తే ఇలా తెలంగాణ వచ్చింది. ఎందుకు వీళ్ళకి ఎందుకు ఇవ్వరండి మీరు కాంట్రాక్ట్లు? వీళ్లకు ఎందుకు మీరు కాంట్రాక్ట్లు ఇవ్వరు? దాని మీద ఎవ్వరు కూడా ఆన్సర్ చెప్తలేరు. ఇక కొత్తగా ఇవాళ నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడమంటే మూసీ సుందరీకరణ గురించి మాట్లాడతారు. అయ్యా, ఈ మూసీల నీళ్ళే ఉండవు, ఉండేవే మురికి నీళ్ళు.
ఈ మూసీని సుందరీకరణ చేయడానికి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారంట రేవంత్ రెడ్డి గారు. ఎన్ని కోట్లు? 1,50,000 కోట్లు. ఈ 1,50,000 కోట్లు ఈ పల్లవి కేసుగా, ఈ అతికుర్ రహమాన్ కేసు కదా, లేకపోతే ఇక్కడ వేదిక మీద పెద్దలు ఎవరుతున్నారు వాళ్ళ పిల్లలు, తెలంగాణ బిడ్డలు, వాళ్ళ కేసు కదా. ఇంకొకటి ఫ్యూచర్ సిటీ అంట, భవిష్యత్తు సిటీ, భవిష్యత్తు నగరం. నేను ఎవరైతే అక్కడ పోతే గుట్టలు ఉన్నాయి ఆడ. ఆ గుట్టలకు రోడ్డు వేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది చెప్పండి మీరు చూద్దాం. 4,000 కోట్లు. ఆ గుట్టలకు రోడ్లు వేయడానికి 4,000 కోట్లు. అక్కడ కేసీఆర్ గారు ఫార్మా కంపెనీలు పెట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, వీళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల్లో పుట్టిండ్రు, తెలంగాణ బిడ్డలందరూ కూడా వలసపోతున్నారని చెప్పి వీళ్ళందరికీ కూడా ఫార్మా కంపెనీలు పెట్టి వీళ్ళలోకి రూపాయలు కాదు డాలర్ల ప్రవాహం రావాలని చెప్పి కేసీఆర్ గారు ఫార్మా కంపెనీలు పెట్టాలని చూస్తే ఆ ఫైల్ అంతా కూడా క్యాన్సిల్ చేసి రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ దందా మొదలుపెట్టిండు. 4,000 కోట్ల రూపాయలతోని రోడ్లు వేస్తున్నాడు. ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండో తెలుసా మీకు? ఆంధ్ర ప్రాంతంలో పుట్టిన సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీకి ఇచ్చిండు. ఎందుకయ్యా పల్లవికి ఎందుకు ఇవ్వద్దు? ఇది మన మోనేష్కి ఎందుకు ఇవ్వద్దు? మన భరత్కి ఎందుకు ఇవ్వద్దు? మన తెలంగాణ గద్వాల నడిగడ్డ బిడ్డలకు ఎందుకు ఇవ్వద్దు? కొడంగల్ నారాయణపేట టెండర్లు 3,700 కోట్ల రూపాయల టెండర్లు ఎవరికి ఇచ్చిండు? తెలంగాణ నిరుద్యోగుల బిడ్డలకు ఇచ్చిండా? లేదు. ఎవరికి ఇచ్చిండు? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 1,500 కోట్లు, మెగా కృష్ణారెడ్డికి 1,500 కోట్లు. మీరే ఉంచుకోండి, మీరిద్దరే ఉంచుకోండి. రేవంత్ రెడ్డికి వాటా ఇవ్వండి, ఆధార్ ట్యాక్స్ కింద వాటా ఇవ్వండి. మరి ఎక్కడ నిరుద్యోగుల బిడ్డల పరిస్థితి? వీళ్ళకి ఎక్కడ పోయినా మీరు ఆ రోజు ఏమన్నారు? కోచింగ్ సెంటర్లు పెడతా ఉన్నారు. కోచింగ్ సెంటర్లు పెట్టిందా? జోన్కి ఒక ఎక్స్చేంజ్ పెడతామన్నారు. ఎక్స్చేంజ్ పెట్టిందా? నిరుద్యోగ బిడ్డలకు ఒక్కొక్కరికి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చిందా? బ్యాక్లాస్ పోస్టులన్నీ కూడా పెడతామన్నారు. ఇచ్చిందా? ఇవ్వలేదు. ఏమీ ఇవ్వలేదు. మొత్తం కూడా దోపిడీకి క్యాలెండర్ ఇచ్చిండ్రు. పొద్దున్నేస్తే లగసర్ర భూములు గుంజుకోవడం, రేగడి దోసాడ భూములు గుంజుకోవడం, హైదరాబాద్ లో మూసీ పక్కన ఉన్న ఇళ్లన్నీ కూడా ధ్వంసం చేసి 100 ఎకరాల భూములు గుంజుకొని భూదందా చేయడానికే మీరు క్యాలెండర్లు పెట్టుకున్నారు తప్ప నిరుద్యోగ బిడ్డల కోసం క్యాలెండర్లు పెట్టలేదు. రైతు కూలీల కోసం క్యాలెండర్లు పెట్టలేదు. రైతన్నల కోసం క్యాలెండర్లు పెట్టలేదు. విద్యార్థుల కోసం క్యాలెండర్లు పెట్టలేదు. ఈ విధంగా అడుగడుగున కూడా తెలంగాణలో దోపిడీ జరుగుతున్నది అన్నలారా, అక్కలారా. అందుకొరకే ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నందుకే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా గంపగుత్తగా సస్పెండ్ చేసి వాళ్ళందరినీ అసెంబ్లీలో బయటపెట్టిండ్రు. కానీ ఈరోజు గద్వాల ఒక పోరాట చరిత్ర ఉన్న ప్రాంతం గద్వాల. బిడ్డ, నువ్వు మా ఎమ్మెల్యేలను అసెంబ్లీలో లేకుండా చేయొచ్చు కాక నువ్వు వాళ్ళ గొంతు నొక్కుతావేమో కానీ గద్వాలలో మా పేద ప్రజల గొంతు నొక్కలేవు. మా నిరుద్యోగ బిడ్డలు బీఆర్ఎస్ నాయకత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో తప్పకుండా వీరోచిత పోరాటం చేసి మిమ్మల్ని గడ్డ దింపుతారు అని చెప్పేసి నినాదం ఇవ్వడానికే ఈరోజు గద్వాల వేదికగా ఈరోజు కాంగ్రెస్ పాలన మీద సమర శంఖం పూరించారు మన గద్వాల బీఆర్ఎస్ నాయకులు. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్న ఇంత చరిత్రాత్మకమైన పోరాటం చేస్తున్నందుకు. మిత్రులారా, ఒక్కటే రిక్వెస్ట్ మీ అందరికీ, ఇలాంటి మీటింగులు మనం ఎన్నో పెడతాం, మంచిగా పెట్టాలి కూడా, మన వాయిస్ అందరికీ పోవాలి. కానీ ఇక్కడి నుంచి కేటీపేటలో కూడా ఈ వాయిస్ తెలవాలి, గట్టులో కూడా తెలవాలి, దరూర్లో తెలవాలి, ఐజలో తెలవాలి, వడ్డేపల్లిలో తెలవాలి, ఇటుకలో తెలవాలి, అలంపూర్లో కూడా తెలవాలి. ప్రతి మండలం కూడా ఈ వాయిస్ పోవాలంటే ఇక్కడ ఉండే నాయకులు కేవలం గద్వాలకే పరిమితం కాకుండా, గద్వాల పట్టణానికే పరిమితం కాకుండా, ఒక్క వార్డుకే పరిమితం కాకుండా గ్రామాన కూడా మన తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు, విద్యార్థి బిడ్డలకు, రైతాంగానికి, వీళ్ళందరికీ జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా గ్రామాన వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయాల్సిన అవసరం మన మీద ఉన్నది. చరిత్రాత్మకమైన బాధ్యత మన మీద ఉన్నది. మీ ఒక్కటి గుర్తుపెట్టుకున్నాండి, నేరం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్న ప్రతి
వాడు కూడా నేరస్తుడే. పగలే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరెందరో దుర్మార్గులు ఈ తెలంగాణను చెరబట్టి వాళ్ళందరూ కూడా పగలే మన బిడ్డల సంక్షేమం కోసం రావాల్సిన డబ్బులను దొంగతనంగా రకరకాల ప్రాంతాలకు, ఢిల్లీకి, కేరళకు తరలిస్తా ఉంటే, వాళ్ళ ఆస్తులు పెంచుకుంటా ఉంటే, మనం మన ఇంటికి మాత్రమే పరిమితమైతే మనం కూడా నేరస్తులమైతాం. రేపు పొద్దున తెలంగాణ సమాజం మనను క్షమించదు మిత్రులారా. పాలమూరు యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, మరెన్నో యూనివర్సిటీలు, శాతవాహన యూనివర్సిటీ కానీ, ఇలాంటి యూనివర్సిటీలో చదువుతున్న మన బిడ్డలందరూ కూడా మళ్లీ రైతు కూలీలు కాకూడదంటే, మళ్లీ ఆత్మహత్యలకు బారిన పడకూడదంటే, మళ్లీ శవాల ఇంటికి తిరిగి రాకూడదంటే, మనం మళ్లీ రైతు కూలీలుగా మారి మళ్లీ అదే ఎండకు ఎండి వానకు తడిసి మళ్లీ బొందలో పడకూడదంటే తప్పకుండా ఈ పోరాటం కేటి దొడ్డికి కూడా పోవాలి, ఈ పోరాటం గట్టుకు పోవాలి, ఈ పోరాటం దారూరుకు పోవాలి, ఈ పోరాటం ఐదుకు పోవాలి, అక్కడి నుంచి వడ్డపల్లి పోవాలి, వడ్డపల్లి నుంచి ఇటికాలకు రావాలి, ఇటికాల నుంచి మానపాడుకు పోవాలి, మానపాడు నుంచి ఉండవల్లి పోయి అక్కడి నుంచి అలంపూర్కు రావాలి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అక్కడ మళ్ళొకసారి సమరశంకర్ ధరించి కృష్ణానది దాటి అక్కడి నుండి మళ్ళీ సోమశిలకు పోవాలి, అక్కడి నుంచి సీదా కొండారెడ్డిపల్లి పోయి రేవంత్ రెడ్డి గల్ల పట్టుకొని ఆయనను గద్దె దించాలని చెప్పి మరి కోరుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.